సో ఆల్ సెట్ అరౌండ్ టైం 5:10, 5:20 అవుతుంది. ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాము. ఓకే, ఐ థింక్ అన్న రెడీమా? ఓకే, బ్యాగులన్నీ సిద్ధం. మన వాళ్ళు పులిహోర, బోండాలు స్టైల్లో అమ్మేదాన్ని, ప్లేట్లు అమ్మేదాన్ని తెచ్చేస్తున్నారు. ఇవన్నీ పాటలు అయినా తిన్నాం తర్వాత లోపల రాణిస్తలేదు. అది మొదటిదే. చలో చలో బాబాయ్. మినిట్స్ ఫ్రీ. 8 minutes లోపు మీరు వెనక్కి వచ్చారా? టైం ఎలా రికార్డ్ వదలకే స్కాన్ అయిపోతుంది. ఇది కౌంట్ చేస్తారు అనమాట. అక్కడ ఎగ్జిట్ దగ్గర మళ్ళీ కౌంట్ చేస్తారు. గవర్నమెంట్ అంటే చెక్ ఇన్ ముందే చేసుకున్నాం. ఇప్పుడు బయలుదేరడమే. GoPro కదా, యాక్షన్ 5 46 थोड़ा सीखने సో యాక్చువల్గా డిజీ యాత్రలో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, వెయిట్ చేయక్కర్లేదు. లేదంటే అక్కడ ఆ లైన్లో రావాలి. సో డిజీ యాత్ర ఏంటంటే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది మన ఆధార్కి. సో మళ్ళీ మనం చెక్ చేయక్కర్లేదు. దీనికోసం అంతా ముఖ్యమంత్రులు పోరాడుతుంది. ఎట్లా బాగుతాయా పడినట్టు ఎటు చూసినా ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అంతా చూడు చెకింగ్ ఒక సైజు మనిషి అందరూ, లేకపోతే ఇబ్బంది కదా. అదే వాళ్ళు ఆ వ్యవస్థ చూడుగా వాళ్ళని గవర్నమెంట్ ఈ వీధిగా పోయిపోతామా. సో కైలాసం ఇది, వైకుంఠం ఇది, బ్రహ్మలోకం ఇది, ఇన్ని చూడాలనైనా. సో డిజీ యాత్రలో చేసుకుంటే మనం డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఆటోమేటిక్గా ఫేస్ పెట్టగానే స్కాన్ అయిపోతుంది. మనం ఫోన్లో రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా ఏంటి అదే తీసుకోవచ్చు, అదే తీసుకో. ఓకే చలో. బ్యాగేజ్ ట్యాక్స్, ఒక పిఎన్ఆర్, ఒక పర్సన్ మీద 15 kgs వస్తాయి కాబట్టి ఇవన్నీ మనం కలిపేసుకోవచ్చు. ప్రాసెస్ అవి విడిగా రావట్లా, విడిగా నాకు ఆప్షన్ వస్తేనే బయటకు వస్తున్నా. అవసరం లేదా? మన పేరుతో ఇవ్వు బాబాయ్, ఎందుకని మంచిది. మన పేరుని తెచ్చే బాబాయ్. ఆడేదో ఇబ్బంది. చెక్కిన్ ఏమి ఉండదు. ఇక్కడే తాతయ్య, ఇక్కడే ఆగద్దు తాతయ్య, ఇక్కడే ఆగద్దు. ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎక్కాల, ఇటు నుంచి వెళ్ళిపోతాం అనుకోండి. మనోడిని రికార్డ్ చేయమంటే ఎన్ని వేషాలు వేస్తున్నానంటే అన్ని వేషాలు వేస్తున్నాను. అని ఏదో పెద్ద వీళ్ళందరూ మామూలు అయిపోయినట్టు, మామ అత్తలు అయినట్టు ఏదో నాకు అర్థం కాదు. అమ్మమ్మ ఇంకొక 5 నిమిషాల్లో మనల్ని పంపిస్తారు ఫ్లైట్ ఎక్కేయడానికి. అక్కడ ఉన్నారు, ఇంకొక 5 నిమిషాలు పంపిస్తారు. ఐడియా ఫ్లైట్ లేదు. సో చిన్నప్పటి నుంచి మనకు ఒక కోరిక ఉంటుంది ఫ్లైట్ ఎక్కాలని. ప్రతి ఒక్కరు నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లల నుంచి ఎప్పుడో ఒకసారి ఎక్కాలని ఉంటుంది. కానీ ఓవర్ ద పాయింట్ ఏమవుతుందంటే ఆ కోరిక నెరవేర్చుకునే టైంకి ఆ కోరిక మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో అందువల్ల ఇవాళ ఆ కోరిక ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే ఎక్స్పీరియన్స్ నాకు చాలా బ్యూటిఫుల్గా ఉండాలని ఇవాళ స్పెషల్ పర్సన్స్ వెళ్తున్నాను. ఆ స్పెషల్ పర్సన్ మా గ్రాండ్ ఫాదర్, అమ్మమ్మ, అలాగే అమ్మ. అది కూడా ఎక్కడికి వెళ్తున్నాం అంటే తాతయ్యకి ఇష్టమైన అయోధ్య, నాకు ఇష్టమే, బాలరాముడు చూడడానికి వెళ్తున్నాం. ఆ తర్వాత బాలరాముడిని చూసి అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ త్రివేణి సంగంలో స్నానం చేసి అక్కడి నుంచి కాశీకి వెళ్తాం విశ్వనాథుని దర్శించుకోవడానికి. సో మా స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. తాతయ్య రా తాతయ్య.
ఏం ఇంకా మాట్లాడమంటున్నా? ఏదో నీ ఇష్టం ఏదైనా మాట్లాడు. ఇంకొక నీ అయోధ్య కాలం నెరవేరబోతుంది. అయోధ్యని ఆ బాలరామాయణ అప్పుడు ప్రాణప్రతిష్ఠ చూడడం అనుకున్నాం కదా, అదే. ఇప్పుడు అది నెరవేరబోతుంది. నా కోరిక తీరింది అయోధ్యలో బాలరాముని చూడాలని. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక నెలంతా నేను నిష్ఠతో ఉన్నాను దేవుడి కోసం అని. మళ్ళీ ఇప్పుడు ఉండాను. మా ఇప్పుడు నెల రోజుల నుంచి నీసు తినట్లేదు కదా, నాన్ వెజ్ తినట్లేదు. ఏ తిన్నాను. అందుకని మా మనవడు ఇంత దూరం తీసుకొచ్చిండు. ఇప్పుడు మనోడది ఏముందిలే, ఆయన ఆదేశిస్తే ఎవరైనా కాదు తీసుకెళ్తారు. కాదులే చెప్పకుండా ఇంత దూరం వచ్చాను, దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళీ సంతోషంగా ఇంటికి ఫ్లైట్కి కూడా ఏదో స్టోరీ వల్ల నీకు ఫ్లైట్ ఎక్కేదానికి కూడా స్టోరీ వల్ల బయట ఎక్కాలని చాలా కోరుకునింది. ఒక 20 ఏళ్ళ నుంచి ఎక్కా. అది ఇంకా ఎక్కలేదు మనం, ఎక్కుతాం. ఆడ ఉన్నాయి ఫ్లైట్లు. బాగుంది, అన్ని చూసి మనం కూడా. నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. అదేలే ఇంతకుముందు వెళ్ళే మా పుణ్యం నువ్వు మీ చూడాలి రెండు ఎట్లా కలిసి ఉంటుందో, వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అదే భవిష్యత్తు మీకు ఉందనుకో, దానికి కాదు. భవిష్యత్తు ఉంది కానీ ఫస్ట్ ఫ్లైట్ ఇప్పుడు మీతో వచ్చి అదే మనం దర్శనం కూడా అయోధ్య కాశీకి వెళ్ళడం చాలా అందులో మనం అన్ని ప్రదేశానికి పోతాం. ఫస్ట్ చాలా మెమొరబుల్గా ఉంటుంది. బాగుంది. అది మన అదృష్టం. అది మనం దేవుడి కాడికి ఈ ప్రయాణం మనం పెట్టుకోవడం, మనం పోవడం, చూడడం ఆయన్ని. అందులో ఇప్పుడు దాకా ఆయన లేడు. ఇప్పుడు ఈ మోడీ పుణ్యాన ఆయన ప్రాణప్రతిష్ఠ, ఆ బాలరాముని చూసి అదృష్టం మనకు దొరికింది. లక్ష్యంగా వస్తాం భయపడలేదు. రేవంత్ రెడ్డి కూడా నిలబడుకున్నాడు ఎక్కడ వీడికి అదృష్టం వాళ్ళకి పోస్టర్ నేను మాట్లాడేది కూడా పడతా. వినపడుతుంది. 2 గంటలు అక్కడ ల్యాండ్ అయిపోతాం. చూడాలి, నేను కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నా. నువ్వు కాదు, మేము మా జీవితంలో ఆయన నిజంగా అంతే, లేకపోతే మేము ఆడపోగలిగితే మీకోసమే పంపించారు భగవంతు. అంతే, ఖచ్చితంగా చెప్పండి. నేను అదే చెప్తాను. మీ అమ్మ ఒప్పుకోదు. నువ్వు ఆయన నిన్ను పంపించిండు అంతే. భగవంతుడు నిన్ను ఈ రూపంలో నీళ్ళు ఏం చూడాలంటే ఇప్పుడు రాముడిని చూడాలి. అంతే కాదు మా కళ్ళకి అట్ట అనుకోవాలి మేము. ఎందుకంటే మీది మా సాధ్యమయ్యే పని కాబట్టి ఈ జన్మకి ఇస్తే మళ్ళీ ఎన్ని జన్మలకు మళ్ళీ మనం ఆడపడతాం, ఎడపోతాం. సాధ్యమయ్యే పని కాదు అది. మనం చూడదగింది కూడా కాదు, చూడలేం కూడా. అంటే టైం అయిపోయింది, ఎక్కువ టైం అయిపోయింది. అయితే ఇది లేకుంటే ఇబ్బంది పడి ఉండేది. అవునవును అదేలే. కానీ అక్కడ చెకింగ్ అయితే ప్రతి ఒక్కటి మనం ముందు పెట్టేసి వెళ్ళాలి. నీట్గా చెక్ చేస్తున్నారు కదా, ఆఖరికి ఇది కూడా మనం దాంట్లో పెట్టి తీసుకురావాలి. చూద్దాం. ఏంటంటే భయపడవా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏమైనా భయపడతావా? ఏం భయపడ్డా? ఏం భయపడవా? మీరున్నాక మాకేం భయం? సరే, ఇది గుర్తుపెట్టుకో. అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఫ్లైట్ వచ్చే టైం అయింది, మేము ఎక్కాలని బయలుదేరుతాం. ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడమే చూద్దాం. ముందెళ్తాది ఎలా, నీ ముందు పంపించడం. ఇగో ఇది తీసుకో. ఏమాలి అది వచ్చింది నేను కాదు, అదేం కదా. రామమ్మా ఏదా వచ్చిందా? వస్తా ఉంది. సీట్ నెంబర్ 19. దాడాలా ఇద్దరు డైరెక్ట్గా దీని కనెక్షన్ అనమాట. ఫ్లైట్కి మనకు లింక్ బాబు. ఇక్కడ ఫ్లైట్కి డైరెక్ట్గా ఈ మెట్లు డైరెక్ట్గా ఫ్లైట్ అక్కడ ఆగుతుంది కదా, అక్కడ ఆగుద్ది. అక్కడ చూడు. ఓ అమ్మాయి ఎంత దూరం ఉందో చూడు. ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా ఫ్లైట్ని ఆనించి పెట్టేస్తారు, మనం ఎక్కేసేయడం. వా, మోడీ బొమ్మ చూడు. అదృష్టవంతుడు బొమ్మ. ఇదే ఇంక చూపించబల్లే. జోబులు పెట్టుకోవడం. దాపెట్టు. వీఆర్ ఎంటరింగ్ ద ఫ్లైట్. వా, ఏముందరా బాబు, పెద్ద ఫ్లైట్. పూర్వజన్మ పుణ్యం. పిల్లోళ్ళు లేకపోతే మన రాముని వంట చూస్తున్నాను. ఆ రామచంద్ర ప్రభుని
ఆయన అడిగిన వీఆర్ బోర్డింగ్ గైస్ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు దాంట్లో పక్కన పెడుతున్నావు కానీ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, మొత్తం అయితే లేకుండా లేదు. అది కూడా మన కష్టపడి సంపాదించుకెళ్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. మైలేజ్ సాఫ్ట్ లేదు అదయా ఫ్లైట్ డైరెక్ట్గా ఫ్లైట్ ఇక్కడ కూడా చూపించాను. ఎక్కడ ఇక్కడే నేను కూడా చూస్తున్నాను ఇందున ఎన్ని దగ్గర చెక్కింగ్ ఎన్ని దగ్గర ఇద్దరు చెక్కింగ్ ఉండకపోతే కష్టం కదా. అదే ఇది బాబాయ్ సీట్ లోపెట్టు. కార్డు 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 మనం ముందే వెనక బాబాయ్ ఉందే కదా. మూడు విండో సీట్లు బుక్ చేసాం ముగ్గురికి, ఒక ఇద్దరిని మటుకు ఒక దాంట్లో వేసాం. ఇదేనా మాది? అమ్మ హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్. ఇది తాతయ్య ఏమే బ్రహ్మాండంగా ఇది అక్కడి నుంచి కనపడుతుంది మనకు. కనపడుతుంది బాగా కనపడుతుంది. దానికి ఫ్లైట్ ఎక్కేసావు అయితే. ఎక్కినాం ఒక ఆడమా నువ్వు నైస్గా విండో సీట్లో కూర్చున్నావు. ఒక విండో సీట్ నెక్స్ట్ దాంట్లో అవి సతీష్ మేము ఫ్లైట్ ఎక్కేసినాము, మీరు ఎక్కడ ఉందో మేము అలా జాదంగా ఉన్నాం అయినా డైరెక్ట్ అహ్మదాబాద్. పండు. అహ్మదాబాద్ ఎన్ రూట్ నువ్వు చెప్పమ్మా. డైరెక్ట్ అహ్మదాబాద్, ఇక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్తాం. హైదరాబాద్ టు అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి అయోధ్య. అయోధ్య బాలరాముడి కాడికి రైట్. రైట్ ఫస్ట్ టైం వెళ్తాను. ఎక్కితే ఎట్లా ఉంటుంది మమ్మీ? ఎవరు చెప్తావు? ఏం చెప్తావు? చెప్పు అందరికి ఎక్కిన బుద్ధి. ఫ్లైట్ ఎక్కేసినామని చెప్పండి ఏమైంది. సరే గుర్తుకుంటుంది. గుర్తుకొస్తుంది ఎదురుగామమ్మ ఏడగా. నువ్వు కూడా వచ్చింటే బాగుండేది కదా. అవి పండు బొడ్డోడు మీ అత్తమ్మ అందరూ కానీ వచ్చింటే. ఎదుగా అమ్మ మీ అమ్మమ్మ అది కూడా అదిగా మీ అమ్మమ్మ కనపడుతుందా? లేదు అహ్మదాబాద్ సరే బాయ్. పాపలే Vikram Raj Manohar and cabin led by lead cabin attendant Divya Kaushal. They'll take good care of throughout the flight. Thank you for flying with us. I'll get back to you once we are closer to our destination. आपके सामने वाली कुर्सी की पॉकेट में उपलब्ध है। कुर्सी की पेटी इस तरह बांधी जाती है। कसने के लिए इस तरह फीते को खींचे और पेटी का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी గ్లాస్ చేస్తా ఇప్పుడు చేస్తుంది. ఏ ఒక 5 గంటలు అన్ని ఫ్లైట్లు అవుతాయా? చూడు ఎన్నో అన్ని ఫ్లైట్లు అని చూపించు మీ అమ్మకో. నేను కోసం ఈ పక్కన ఉండాలి అన్ని చూస్తాను. Cabin crew at your seats for takeoff. Confirm cabin clearance. ఎగరుతుంది ఎరబట్ ఫ్లై. అంతే అనిపించట్లేదు. లేచేటి ఇప్పుడే ఒకరు వెళ్తాను ఎగరట్లేదా? లేదు తీద్దా లేదు కట్టదు
వేసినట్టు బోరవలు ఉండేది బాబు. ఆ బోరవలు లాగా ఏం కాదే భయపడితే సమయానికి వాళ్ళకి అందరికి పడిపోవాలి. స్పీడ్ తెచ్చుకుంటుంది. ముగ్గుగా పెట్టుకుంటున్నావా? So we have here vegetarian sandwich, chocolate, coffee. Mr. Cutter. Mr. Cutter. Here. Should I give it to you? అదే సో జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ దిగాము. జస్ట్ ఒక 1.5-2 అవర్లో వచ్చేసాం. ఫస్ట్ అయితే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి అయోధ్యకి డైరెక్ట్గా బుక్ చేసాము. ఫ్లైట్స్ కొన్ని క్యాన్సిల్ అవ్వడం వల్ల హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ ఒక సెట్, తర్వాత అహ్మదాబాద్ నుంచి అయోధ్య ఒక సెట్. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఒక దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా రేపు మిగతా ప్రదేశాలు అన్ని ఇంకొకసారి దర్శనం చేసుకుందామని. అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఏం చెప్పు అదే ఎలా ఉందో ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అక్కడంతా ట్రైనింగ్ ఇస్తే చెప్ప ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? మేఘాలు అన్నీ కనపడ్డాయి నీకు? అన్నీ కనపడ్డాయి. కిందగా ఊళ్ళు కూడా కనపడ్డాయి, రోడ్డు కనపడ్డాయి, పైరు కనపడింది, గిట్లు కనపడ్డాయి. దిగేటప్పుడు ఏం ఓపలేదు, బ్రహ్మాండంగా ఉంది. చల్లంగా దిచ్చేసింది. వీళ్ళంతా ఆగభాగం చేసేట్టు వాళ్ళు ఇది పిడిపోతారు అది ఇది అని చెప్పి మన భయపెట్టారు కానీ ఏమి లేవు. అవన్నీ సవ్యంగా ఉంది, అంతా బాగుంది. వచ్చేసాం. వైకుంఠానికి పోయినట్టు ఉంది, వైకుంఠం పోయి దిగి వచ్చినట్టు ఉంది. ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేశా, మళ్ళీ అక్కడ అహ్మదాబాద్లో ఆపి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి ఇంకో ఫ్లైట్. అని కావాలనే చెప్పినవా? కావాలని కాదు, మనం డైరెక్ట్ బుక్ చేస్తే ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అటు మార్చారు వీళ్ళు. ఇంకోసారి ఎగినట్టు అవుతుంది. ఎట్టయితే నేను మన పని బాగానే జరిగింది కదా. ఇబ్బంది ఈసారి అమ్మమ్మని కూర్చోబెడదాం విండో సీట్లో. అమ్మమ్మని కళ్ళు తిరగలేదు కానీ ఒక్కొక్కసారి ఆ శబ్దానికి ఆ బయట కూర్చున్నట్టు దిమ్ములు వస్తుంది. అదేం కాదులే, అది మా వాళ్ళే తలకు పోసుకున్నట్టు ఇప్పుడు దిమ్ములు వస్తుంది. ఏమమ్మా నీకెట్టుందమ్మా? నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మనోడ పుణ్యాన్ని మేము ఫ్లైట్ ఎక్కాము. ఏమలే మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్కుతారా? స్వర్గంలోకి పోయి వచ్చినట్టు, వైకుంఠానికి పోయి తిరుక్కొని ఆ దేవుణ్ణి చూసుకొని మళ్ళీ కిందకు వచ్చినట్టుంది బ్రహ్మాండంగా. నా కోరిక కలకాల కోరిక తీరిపోయింది. ఎంతో కాలం కూడా కోరిక. ఆ పుణ్యం కాదు, హనుమంతుడి పుణ్యం, అది అయోధ్య పుణ్యం. అదే వాయువేగంలో పోయి మనోవేగంలో వచ్చాడు. మనోడ పుణ్యం, దానికి సంకల్పం తాతయ్య. నిజంగా చెప్పాలంటే నాదే ఇక నాకు వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు వాళ్ళంతా దిగొచ్చారు మొత్తం. తీసుకోపోయారు ఎవరు వాళ్ళు. ఈ టైం కూడా రావాలి కదా. నేను అనుకున్నా తీసుకొని పోయే మనిషి కూడా కావాలి కదా. చూద్దాం అప్పుడు నేను కానీ ఏంచనా కాళ్ళు నిప్పులు వస్తాయి. ఇది ఏం చెప్పినా మీకు, కాళ్ళు నిప్పులు రావు, ఈజీగా పోతామని చెప్పినా. లేదా అంటే పరిగెత్తమంటే నేను పరిగెత్తలేను, నిదానంగా నడవాలి. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి దానివల్ల భయం. మీ అమ్మమ్మ మీద నేనే మరి అంటే
ఈ ట్యాప్ వచ్చేటప్పుడు మాత్రం పెద్ద మనం తీసుకురావాలి నాయన. పెద్ద మనోడు షూర్ తీసుకురావాలి. పెద్ద మనోడు తీసుకురావాలి. పెద్ద చదువుకో. పెద్ద మనోడికి ఏమే పెద్ద మానవుడు తెలుసు, ఆయన చదువుకోని ఆయన గోడ. వేరే అదాని వన్ ఎక్స్ప్రెస్ లాంచ్. సో మన క్రెడిట్ కార్డ్స్కి ఉంటే ఆ క్రెడిట్ కార్డ్స్కి యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్గా వచ్చేది. లెట్ మీ ట్రై వన్. ఇదేంటిది? సో చాక్లెట్ బర్ఫీ అంట. అన్నీ ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ బాబాయ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి బాబాయ్. నువ్వేది ఉందా? నేను డెజర్ట్సే. నాన్ వెజ్జా? మళ్ళీ ఇవాళ తిని నాన్ వెజ్ తిని. సో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ వదిలే బాబాయ్, ఇవాళ అక్కడికి వెళ్తున్నాం కదా. అన్నీ ఒక్కొక్క ట్రై చేద్దాం. అసలే డైట్లో ఉన్నాం, అంత కష్టపడి తగ్గాం, మళ్ళీ ఇప్పుడు తినేసామనుకో అంతే సంగతి. బిర్యానీ ఉంది, సమోసా ఉంది. బాబాయ్ ఇదేంది బాబాయ్? దహీ బాబ్జీ అంట. ఓకే వద్దులే. కోకోనట్ బర్ఫీ, బేసన్ లడ్డు, తర్వాత సో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. కానీ డైట్లో ఉన్నాం, ప్లస్ అదీగాక నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నాం. ఎందుకంటే అయోధ్యకి వెళ్తున్నాం కాబట్టి ఈ 1 వీక్ అయితే వద్దు. వెజ్ ఫ్రైడ్ రైస్, ఆపిల్ కోబ్లర్, ఓన్లీ డెజర్ట్స్ చేయాలి. మూంగ్ దాల్ హల్వా అంట. నైస్. వాట్ ఎల్స్? థింగ్ నాన్ వెజ్ కౌంటర్లో మనం టచ్ చేయం కానీ గ్రిల్డ్ ఫిష్, లెమన్ బటర్ సాస్, బటర్ చికెన్, ఎగ్ కర్రీ, ఫ్రూట్స్, యా, స్టీమర్ దాకా, చట్నీ శాండ్విచ్, అరటి పండ్లు, పైనాపిల్ లేదే. నైస్ నైస్. కాఫీస్, కేక్స్ ఏమున్నాయి? మల్టీగ్రెయిన్ ఫుడ్. దిస్ ఈజ్ గుడ్. మనోడు స్కూప్ తాగుతున్నాడు. మనం ఓన్లీ డెసిస్ తింటున్నాం. బాబాయ్ యాపిల్ పై చాలా బాగుంది బాబాయ్. ఇట్స్ వెరీ గుడ్. ఇది కూడా భలే ఇది సూపర్ ఉంది. యాక్షన్ చేయకూడదు. ఏది నిజంగా చాలా బాగుంది ఇది. బిస్కెట్ తినేస్తే మళ్ళీ వేరే లేవు టేస్ట్ చేసాం కాబట్టి. ఇంకేమున్నాయి? వెజ్ మొత్తం కవర్ చేస్తాం తెచ్చుకోండి. వాళ్ళు వస్తే చూసాను. ఓకే, కానీ కొంచెం ముందు కనుక ఐడెంటిఫై చేస్తుంటే ఒక 2 hours ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తుండొచ్చు. అవును. సో హాయిగా ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, హాయిగా పనుకోవచ్చు, ఒక 1 hours రెస్ట్ తీసుకోవచ్చు. కాకపోతే మేము లాస్ట్ 1 hourలో వచ్చాం, ఇంకొక 30 minutesలో మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఉంది. బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. కూల్. ఏం బాబాయ్ వెళ్ళేద్దాం? 1:30కి మళ్ళీ ఫ్లైట్ ఉందా? చలో బాయ్. సార్ తాతయ్య నెక్స్ట్ ఇంకా అయోధ్య తాతయ్య. అయోధ్య ఇంకా 10 నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కడం. అక్కడి నుంచి 2 గంటల్లో 4 గంటలకల్లా బాలరాముడి దగ్గర ఉంటాం మనం. అరగంట కాదు బాబాయ్, 2 o'clock డిపార్చర్. 2 o'clock డిపార్చర్.
On the way to Ayodhya. So we got a free chocolate too from Adani. Adani మనకు ఇక్కడ రాగానే ఫ్రీ చాక్లెట్ ఇచ్చాడు. లైన్ కూడా స్టార్ట్ అవుతుంది, ఇంకా బయలుదేరడమే. మామిడికాయలు ఉన్నాయి, పులిసన్నం ఉంది, బోండాలు ఉన్నాయి. ఇంకొక 2 అవర్స్లో డైరెక్ట్గా అయోధ్యలో ఉంటాం. సో ఇక్కడ మార్నింగ్ అరౌండ్ 10కి 10:30కి వచ్చినట్టు పులిసన్న తిన్నాక మళ్ళీ మనం లాంజ్కి వెళ్ళాం. లాంజ్కి వెళ్ళి 1 అవర్ స్పెండ్ చేసాం. తర్వాత ఇంకా డైరెక్ట్గా అయోధ్యకే నెక్స్ట్. ఉంటా వస్తూ ఉంది. 7 గంటల గోవిందా గోవిందా రావయ్య. మా విండో సీట్ ఓకేనా నీకు? ఓకే. పొద్దున్న నీకు వచ్చిందా విండో సీట్? ఎందుకైనా తాతయ్యలకి ఎంత 2 గంటలు తాతయ్య 2 సార్లు విండో సీట్. బాబాయ్ పొద్దున్న నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు విండో సీట్ నాకు. బాబాయ్ వ్యూవర్స్కి ప్రేక్షకులకి హాయ్ చెప్పు, పాపకి హాయ్ చెప్పు. హాయ్ పప్ప. అదో ఆ చక్రం జరుగుతా రెక్క కనపడతా. మొత్తం గల్లీ బాబాయ్ అటు చూడు, అదంతా స్లమ్. కిలోమీటర్స్ ఆఫ్ స్లమ్. మనోడు నిద్రపోవేసాడు, కిటికీ చూస్తా అన్నాడు. నాడికి ముందే నిద్రపోవేసాడు. మా అమ్మ చేతిలో చూడు, అమ్మకాయ పెట్టుకో, మార్నింగ్ వస్తుంది. స్నాక్స్ వస్తాయి, టీ ఆర్ కాఫీ తాగితే కొంచెం మనం కూడా కొంచెం తరలేదు, నాకు కూడా తర్వాత వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చూడు, ఈ వ్యూ చూస్తే ఎలా నిద్రపోతుంది అంటే మొబైల్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది. మన వ్యూ కనీసం దానికి ఒకటి చూపించు. స్లమ్. అయోధ్య ఎక్కడ ఉంది? చేసిన కిందకి కనపడం. ఇది పెట్టుకోవాలి. వచ్చేయమ్మా, వచ్చి కంచి నేను తీసుకొస్తలే. అంతే కదా మన ఇంకేం లేవు కదా. ఓకే, అయోధ్యకి వచ్చేసాం. నీ కోరిక ఫ్లైట్ ఎక్కే కోరిక తీరిపోయింది. పళ్ళ పడి అమ్మకు కూడా అయిపోయింది, అమ్మమ్మకి అయిపోయింది, నాకు అయిపోయింది. We landed in అయోధ్య. నెక్స్ట్ అయోధ్య దర్శనమే, వెళ్ళిపోవడమే.
లోపల